అందరూ ఊహించినట్టుగానే ప్రశ్న రావణ్కు 14 రోజుల రిమాండ్ విధించింది గన్నవరం కోర్టు. నిన్న ఆయనపై నమోదైనటువంటి ఉపా చట్టాలకు సంబంధించినటువంటి కేసు విషయంలో సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేసినటువంటి కోర్టు కాసేపటికే రావణ్కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తన నిర్ణయాన్ని తెలియజేసింది. ఈ క్రమంలో రావణ్ను నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. అంటే నిన్న ఏదైతే ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేత గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడో రావణ్కు సంబంధించి ఆయనపై రాజద్రోహం దేశద్రోహం కేసు నమోదు చేయడం జరిగింది. వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి బెయిల్ రాదని చెప్పి అందరికీ తెలుసు, ఈ విషయం ముందే తెలిసిందే. జడా శ్రావణ్ కుమార్ గారు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అంటే ఇప్పటి వరకు గత కేసులకు సంబంధించి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడంటూ పవన్ కళ్యాణ్పై మీటింగ్లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఒకే కేసుకు సంబంధించి ఒకే సెక్షన్ కింద పలు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే పిఠాపురం, సర్పవరం, అలాగే ఈనగుదురు, నక్కపల్లి ఈ 4 పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి 4 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేశారు. అంటే బిలో 7 ఇయర్స్కి సంబంధించినటువంటి శిక్ష పడేటువంటి కేసులన్నిటికీ కూడా 41 నోటీస్ ఇష్యూ చేసి స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చివేయచ్చు అన్న నిర్ణయం ప్రకారం కోర్టులు అయితే బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో తాజాగా ఆయనపై ఒక పాత వీడియో ఏదో అంటే మావోయిస్టుకి సంబంధించినటువంటి నేత హిడ్మా చనిపోయినప్పుడు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక వీడియో చేశాడు. ఇది దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే విధంగా మోటివేట్ చేసే విధంగా ఉందంటూ ఆయనపై ఉపా చట్టం కింద కేసు పెట్టడం జరిగింది. ఈ కేసుపై సుదీర్ఘమైనటువంటి వాదోపవాదాలు జరిగాయి. పిటిషనర్ తరపున 25 మంది వరకు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అటెండ్ అయ్యారు. వారందరూ కూడా రావణ్కు మరణశిక్ష విధించాలి, ఇటువంటి వాడికి బ్రతికే హక్కు లేదంటూ వాదనలు వినిపించారన్నట్టుగా జడా శ్రావణ్ కుమార్ గారు తెలియజేశారు. ఇదే క్రమంలో మొదటి నుంచి రావణ్కు న్యాయ సహాయం అందిస్తూ ఆయన తరపున న్యాయ పోరాటం చేస్తున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ గారు కూడా నిన్న గన్నవరం కోర్టుకు కూడా ఆయనే అప్పీర్ అయ్యారు. ఆయనతో పాటు ఆయన లాయర్ల బృందం మరియు జై భీమ్రావ్ భారత్ పార్టీకి మొదటి నుంచి రావణ్కి ఎక్కడ అరెస్ట్ చేసినా మద్దతుగా వెళుతున్నటువంటి జై భీమ్రావ్ భారత్ పార్టీ సభ్యులు వాళ్ళందరూ కూడా మళ్ళీ రావణ్కు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు. జడా శ్రావణ్ కుమారే మళ్ళీ ఈ కేసును కూడా అప్పీర్ అయి వాదించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆయన ముందే చెప్పారు, ఎందుకంటే ఇది బెయిల్ వచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే ఇది దేశద్రోహానికి రాజద్రోహానికి సంబంధించినటువంటి చట్టం కాబట్టి ఇందులో ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఎవరు. అయితే ఈ కేసుకు సంబంధించి నిన్న రావణ్పై ఈ కేసు పెట్టినప్పటి నుంచి కూడా చాలామంది రావణ్కు మద్దతుగా స్టేట్మెంట్లు ఇవ్వటం మొదలుపెట్టారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ట్విట్టర్లో రావణ్కు మద్దతు తెలిపారు. అంటే ప్రశ్నించే వారిని నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారు, ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగ విలువను కాపాడవలసిన బాధ్యత లేదా అంటూ చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో తెలంగాణకు సంబంధించినటువంటి కేవీఆర్ అనేటువంటి జర్నలిస్ట్ను కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసినటువంటి తీరును కూడా ఆయన తప్పుపట్టారు. ఇదే క్రమంలో ఆయన మరొక వ్యాఖ్య కూడా చేశారు. మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ సంస్కృతిలో అనేక విత్తనాలు నాటుతున్నారు, ఇవి భవిష్యత్తులో మహావృక్షాలై కూర్చుంటాయంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంటే నిన్నంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలంతా కూడా రావణ్కి మద్దతుగా నిలిచి ఒక జర్నలిస్ట్ ప్రశ్నించినందుకు ఆయనపై ఈ రకమైనటువంటి కేసు నమోదు చేయడం అన్యాయం అంటూ వాళ్ళంతా కూడా మీడియా సాక్షిగా వారి యొక్క వాయిస్ను వినిపించడం జరిగింది. అయితే ఈ కేసులో అంటే ఇప్పటి వరకు రావణ్పై పలు సెక్షన్ల కింద పెట్టినటువంటి కేసులకు సంబంధించి అంటే ఇంచుమించుగా 100కు పైగా రావణ్పై కేసులు పెట్టినట్టుగా తెలుస్తుంది అనేక పోలీస్ స్టేషన్లో. వీటన్నిటికీ సంబంధించి వీటిని ఒకే కేసు కింద విచారించాలంటూ హైకోర్టులో అయితే ఒక పిటిషన్ దాఖలు చేశారు రావణ్. అయితే దీనికి సంబంధించి ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ విచారణ ఉంది ఈరోజు హైకోర్టులో. ఈ కేసు కూడా జడా శ్రావణ్ కుమార్ గారే వాదనలు వినిపించనున్నారు. అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒకే సెక్షన్ కింద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తే దాన్ని ఒకే కేసు కింద విచారణ చేయవచ్చు. దీని ప్రకారమే వాటన్నిటిని కూడా ఒకే కేసు కింద విచారించాలన్నట్టుగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దానిపై ఈరోజు వాదోపవాదాలు జరగనున్నాయి. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఒక పక్క రావణ్ రాత్రి రిమాండ్కి తరలించే క్రమంలో కూడా ఆయన కూడా చిరునవ్వుతో దాన్ని స్వాగతిస్తూ జై భీమ్ అంటూ పోలీసు వాహనం ఎక్కి ఆయన రిమాండ్కి వెళ్ళటం జరిగింది. మరొక పక్క రావణ్కు సంబంధించి ఆయన వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసే విధంగా ఆయన నవ్వులు పాలు చేసే విధంగా వ్యక్తిత్వ హననం చేస్తూ ఒక మార్పింగ్ వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు కొంతమంది. అంటే దీనికి సంబంధించి రావణ్ భార్య నేను ఒక మీడియా వేదికగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు మమ్మల్ని చంపేయాలనుకుంటే కుటుంబంతో పాటు చంపేయండి, ఏపీ ప్రభుత్వం చేస్తున్నది అంత తప్పు, ఇటువంటి ఫేక్ వీడియోలు ప్రచారం చేసి పరువు తీయాలని చూడటం అన్యాయం అంటూ ఆవిడ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోకి సంబంధించి ఈ వీడియో కంటే ముందు
నటుడు ప్రకాష్ రాజ్ రావణ్ అరెస్టు విషయంపై ఆయన ఎక్స్లో స్పందిస్తున్న తీరుకు ఆయన రావణ్ను కలిపి ఏదో కుట్ర చేశారంటూ ఒక ఆడియో వైరల్ చేశారు. దాన్ని ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి ఎవరు విశ్వసించలేదు. అయితే రావణ్కు సంబంధించినటువంటి అంశంలో ప్రకాష్ రాజ్ ఎప్పుడైతే విమర్శించడం మొదలుపెట్టారో, ప్రశ్నించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా ఈ చర్చ అంతా కూడా జాతీయ మీడియా స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు రావణ్ గురించి జాతీయ మీడియా లెవెల్లో కూడా చర్చ జరుగుతుంది. అంటే ఒక జర్నలిస్టుపై రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేశారన్న అంశం ఈరోజు దేశమంతా కూడా తెలిసింది. ఇదే క్రమంలో నిన్న సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆమె కూడా రావణ్ని అరెస్ట్ చేసినటువంటి విధానం కానీ, రావణ్ కోసం ఆయనపై పెట్టినటువంటి కేసులు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ తతంగానంతా కూడా విమర్శించారు. రావణ్ ఒక మాట మాట్లాడేందుకు మీరు పెట్టిన శ్రమ, అంటే 4 జిల్లాల ఎస్పీలు మీరు అలర్ట్ చేశారు, 500 మంది పైగా ప్రతిరోజు పోలీసులు అలర్ట్ చేస్తూ ఇంత శ్రమ పడ్డారు. ఇదే అంశం నా కూతురు గొడవ విషయంలో, నా కూతురు చనిపోయిన కేసు విషయంలో పెట్టుంటే తనకు న్యాయం జరిగేదని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సుగాలి ప్రీతిని చంపిన వాళ్ళందరూ కూడా కర్నూలు రోడ్ల మీద తిరుగుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా నాకు న్యాయం చేయలేదు, నాకు న్యాయం చేస్తారని మాటిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా అన్యాయం చేశారంటూ త్వరలోనే డిప్యూటీ సీఎం కార్యాలయం ముందు, అంటే పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం ముందు నిరసన చేపట్టబోతున్నట్టుగా ఆవిడ కూడా తెలియజేశారు. అయితే రావణ్కు సంబంధించి ఇప్పుడు అనేక మంది ఈ యొక్క ఉపా చట్టం కింద కేసుకు సంబంధించి ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అంటూ జడా శ్రవణ్ కుమార్తో పాటు అనేక మంది రాజకీయ విశ్లేషకులు, నిన్న సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నేత రామకృష్ణ కూడా దీన్ని అన్యాయం అని చెప్పి ఖండించారు. అయితే వాస్తవానికి ఇక్కడతో ఈ న్యాయ పోరాటం అయిపోలేదు. రావణ్ తరపున చివరి వరకు నేను పోరాడతానంటూ మొదటి నుంచి కూడా ఆయనకి న్యాయ సహాయం అందిస్తున్నటువంటి జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ తెలియజేశారు. ఆయనకు బెయిల్ వచ్చే వరకు కూడా, అంటే ఆయన ఒక అంశాన్ని చెప్పారు, ఒక కేసులో 14 రోజులు రిమాండ్ విధించినట్లయితే పలు కేసుల్లో అలాగ ఒక రిమాండ్ నుంచి మరొక రిమాండ్కు పీటీ వారెంట్లు ఇచ్చుకుంటూ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు కూడా రావణ్ బయటికి రాకుండా చేసే కుట్ర జరుగుతుంది. ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ పవన్ కళ్యాణ్ గారి ఒక వైఖరిని, చంద్రబాబు నాయుడు గారి ఒక వైఖరిని కూడా ఆయన విమర్శించారు. అంటే గతంలో రావణ్ కూడా, అంటే పవన్ కళ్యాణ్కి మద్దతుగా గతంలో రావణ్ వీడియో చేసినట్టుగా కూడా చూస్తున్నాం. అంటే వ్యక్తిగత విమర్శలు చేయొద్దు, మీరు రాజకీయంగా విమర్శించండి, ఇటువంటి విమర్శలు తప్పంటూ పవన్ కళ్యాణ్కి మద్దతుగా రావణ్ కూడా పోరాటం చేసినటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తు చేస్తున్నారు. అటువంటిది ఈరోజు రావణ్ వ్యక్తిగత జీవితాన్ని కూడా హననం చేసే విధంగా ఒక మార్పింగ్ వీడియోలు సర్క్యులేట్ చేయటం కూడా తప్పు అంటూ ఆమె యొక్క భార్య, రావణ్ యొక్క భార్య మీడియా ద్వారా తెలియజేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి రావణ్ అరెస్టుల పరంపర ఎక్కడితోటైనా ఆగుతుందా, లేకపోతే మరిన్ని కేసులు పెట్టి అన్ని పూర్తిగా జైల్లో ఉంచే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా, ఏం జరగబోతుంది? ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించి కూడా విచారణ ఉంది. వాటి విషయాలు ఏం జరగబోతున్నాయి, మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.